ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుదత్త. జై గురుదత్త. 18వ శతాబ్దం చివరలో మరియు 19వ శతాబ్దం మొదట్లో కలరా మరియు ధూము అనే వ్యాధులు ప్రబలి దేశవ్యాప్తంగా చాలా మరణాలు జరిగాయంట. ఊళ్ళకు ఊళ్ళు శవాల దిబ్బలుగా మారి పూడ్చడానికి కూడా వీలులేని పరిస్థితులు నెలకొన్నాయంట. ఆనాటి రోజుల్లో అలాంటి స్థితిలో ఆ ఊళ్ళో బావిలో గ్రామంలోని శవాలన్నింటినీ పడవేసి చివరకు ఎటూ పాలుపోని పరిస్థితులలో ప్రాణాలతో మిగిలి ఉన్నవారు ఆ గ్రామాన్నే వదిలి వెళ్ళిపోయారంట. ఆనాటి ఆ గ్రామ ఆనవాళ్లే మనం చూడబోయే ఈ దేవతామూర్తులున్న ప్రదేశాలు. ఇక్కడ వినాయకుడు మరియు ఆంజనేయ స్వాముల వారు, అలాగే అశ్వత్థ వృక్షము మొదట్లో శ్రీ వీరభద్ర స్వాముల వారు ఉన్నారు. ఈ పక్కనున్నదే ఆనాటి వారు నీటి కోసం వాడుకున్న చిన్న బావి. ఇక్కడ కనిపిస్తున్నది ఊడుగ చెట్టు అని అనుకుంటున్నాము. ఈ చెట్టు మొదట్లో ఉన్న స్వామివారే శ్రీ చెన్నకేశవ స్వామివారు. ఈ చెట్టును కొట్టడానికి ఎవరైనా చెట్టుపై చేయి వేస్తే ఎక్కడి నుండి వస్తాయో తెలియదు, కానీ నాగుపాములు వస్తాయంట. చెట్టును కొట్టనీయవంట. అంతటి మహత్యం కలిగిన ప్రదేశం ఇది. ఇక్కడ చెన్నకేశవ స్వామివారి మహత్యము గురించి ఈనాటికి ఇక్కడున్న వారు పెద్దలు చెబుతున్నారు. ఇప్పటికీ ఇక్కడ నాగదేవతలు ప్రత్యక్షం అవుతాయంట. ఆ ప్రదేశం ఎక్కడో తెలుసా? యథార్థ గాథను భావితరాలకు తెలియజేయాలనే మేము ఈ వీడియో చేయగలిగాము. ఇప్పుడున్న నంద్యాల జిల్లా మహానంది మండలంలోని తిమ్మాపురం గ్రామమే పాత తిమ్మాపురం, అంటే ఇప్పుడున్న ఏపీ మోడల్ స్కూల్కు తూర్పున ఉన్న ప్రాంతమే. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఆధ్యాత్మిక అంశాలను, ధర్మ సందేహాలను తెలుసుకోవడం కోసం కల్లాజీ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.